వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. ఇలా మంచి ముచ్చటెత్తుకొచ్చిన. ఆ ముచ్చట ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఈ ముచ్చట ప్రతి ఒక్కరు వినాలా, విన్న తర్వాత ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. ఆ విషయం ఏంటంటే, ఆ విషయం చెప్పే కన్నా ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసి మరి ఖచ్చితంగా షేర్ చేయాలి. ఈ వీడియో చాలామందికి పోవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విధి విధానాల మీద అనేక అనుమానాలు, దాంతోపాటు ఆలోచనలు, దాంతోపాటు ఇంకా రకరకాలుగా వ్యక్తమవుతున్నటువంటి మాటలు, మాట్లాడుతున్నటువంటి మాటలు అవన్నీ కూడా వింటుంటే నాకెందుకో ఒక వీడియో చేయాలనిపించింది. 25 ఇయర్స్ అంటే 25 సంవత్సరాల రజతోత్సవ సభ అని చెప్పేసి ఎలకతుర్తిలో మరి పెడుతున్నటువంటి మాట వాస్తవం. అది రేపో ఎల్లుండో అంటే 27వ తారీఖు ఏదో అన్నారు. అసలు టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవమా లేదా బీఆర్ఎస్ పార్టీయా? బీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం చేయడం అనేటటువంటిది చాలా హాస్యాస్పదం. నవ్వుకుంటున్నారు అంతా. టీఆర్ఎస్ లేనే లేదు, ఎప్పుడో బొంద పెట్టేసిండ్రు, బీఆర్ఎస్గా మారిండ్రు. రజతోత్సవం ఎట్లా చేస్తారు? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, వాళ్ళ ఆలోచన విధానం చెప్తా ఉన్నా. అంటే ఇంటర్నల్గా వాళ్ళకున్నటువంటి ఆలోచన విధానాన్ని నేను మీకు ఆల్రెడీ ఆ ముచ్చట చెప్తా ఉన్నా, అంతే, వేరేదేం లేదు. చాలామంది అనుకుంటున్నారు. అదేవిధంగా అనుకునే క్రమంలో వాస్తవానికి ఇది ఆలోచించదగ్గ విషయం ఇది. అయితే ఇక సరే, అక్కడ రకరకాలుగా కథనాలు కానీ కొన్ని వీడియోలు కూడా ఆల్రెడీ రావడం జరిగింది. ఒక కేసీఆర్ తప్ప కవితది కానీ అట్లనే హరీష్ రావునైతే అసలు కనిపించకుండా చేసిండ్రు అనేటటువంటిది కూడా ఒక వార్త వినపడుతుంది. అది ఎంతవరకు డ్రామానా తెలియదు. దాంట్లో ఎగిరెగిరి పడ్డటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ ఎగిరెగిరి పడ్డోళ్ళు కూడా ఎలక్కలవాడి ఉన్నారు. ఇప్పుడు అంటే వాళ్ళు ఎక్కడ ఎలక్కలవాడి పడుకున్నారో తెలియదు. ఇది ఆల్రెడీ వస్తున్నటువంటి కథనం. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే, ఈ రజతోత్సవ వేడుకల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ రజతోత్సవం పెట్టి అంటే ఈ మధ్యకాలంలో చాలా చెప్తా ఉన్నారు వాళ్ళు. చాలా మట్టుకు ఏం చెప్తా ఉన్నారంటే, ఇక నెక్స్ట్ అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ, దాంట్లో డౌటే లేదు అనేటటువంటిది ఒక ఆలోచనతో రజతోత్సవ వేడుకలు చేయడానికి ప్లాన్ చేసినారు. అంటే ఇది 25 సంవత్సరాలు అయింది. యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు అయింది. అది ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత అసలు టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం అనేటటువంటిది, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం అనేటటువంటిది చేయకూడదు. అది తెలివి తక్కువ పని. అది అంటే తెలివి లేకుండా ప్రవర్తిస్తే గట్నే ఉంటుంది, తెలివి తక్కువతనం ఉంటుంది. అంటే బుద్ధి మందకించింది. అంటే గతంలో తెలంగాణ ఉద్యమం లేదన్న బుద్ధి జ్ఞానం ఉండొచ్చు, కానీ తెలంగాణ ఉద్యమం కోసం ఉపయోగపడ్డదేమో, కానీ ఇప్పుడు మాత్రం బుద్ధి మందగించింది అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. తర్వాత ఈ రజతోత్సవం పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉన్నది. ఊరికే మాటికి ఒక మాట అంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూలిపోతూ ఉంది,
రేవంత్ రెడ్డిది అయిపోయింది, ఇక అసలు మళ్ళీ లేవది, ఇక మేమే అధికారంలోకి వస్తాం, మధ్యలో ఒక నెల లోపలనే ఆల్రెడీ కూలిపోబోతున్నది అనేటటువంటిది ఒక మాట మనకు వినిపిస్తూ ఉంది, చక్కర్లు కొడతా ఉంది ఆ మాట. దాని వెనుక ఆంతర్యం ఏందో తెలుసా మీకు? ఇప్పుడు చెప్తుంది చేయనుండ్రి మీరు. దాని వెనుక ఆంతర్యం ఏంటంటే కేసీఆర్ గారి యొక్క స్కెచ్ ఏంటంటే, ఆయన ఏం చేస్తున్నాడు, ఎంతమంది అయితే అంటే 33, 37, 38 మంది ఎమ్మెల్యేలలో కొంతమంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి మిగిలిన ఉన్నటువంటి వాళ్ళు 32, 33 మంది ఉన్నారు. ఒక ఆమె చనిపోయింది, తర్వాత 32గా ఉన్నారు. సేమ్ తెలంగాణ ఉద్యమం ఎట్లయితే చేసిండో అదే పద్ధతి ప్రకారం పోతేనే మళ్ళా నిలబడేటటువంటి అవకాశం ఉన్నదన్న ఉద్దేశంతో ఇంత భారీ సభ, అంటే సుమారుగా 100 కోట్లు పెట్టి పేద ప్రజల దగ్గర, తెలంగాణ ప్రజల దగ్గర దోచుకు తిన్నటువంటి 100 కోట్ల రూపాయలు పెట్టి ఆ రజతోత్సవ వేడుక చేస్తూ ఉన్నాడు. దాన్ని ఎందుకు చేస్తున్నాడు అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఎందుకు చేస్తున్నాడు? ఆయనకు కావలసింది ఏంది? ఆయనకు కావలసింది అధికార దాహం, అధికారం. ముఖ్యమంత్రిగా కొనసాగాల. ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే ఏం చేయాలా? ఏదో ఒక జిమ్మిక్కు చేయాలి. ఆ జిమ్మిక్కు చేస్తే డెఫినెట్గా మళ్ళా అధికారంలోకి వస్తాము అనేటటువంటిది ఒక భ్రమ. ఆ భ్రమ ఖచ్చితంగా నిజం కాదు, కాబోతుందని వాళ్ళు అనుకుంటున్నారు. నిజం కాదు. ఎందుకు కాదు? దాంట్లో 2 కిటుకులు ఉన్నాయి. ఆ 2 కిటుకులలో ఒకటి బీఆర్ఎస్ పార్టీగా అవతరించడము, టీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం చేయడం. అసలు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా ఎప్పుడైతే మారిపోయిందో దాని ఆడవాళ్ళు లేనప్పుడు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం అయినా 25 ఏళ్ళు కాలేదు. టీఆర్ఎస్ పార్టీ అయినా 25 సంవత్సరాలు కాలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ 3 సంవత్సరాల క్రితం బొందబెట్టేసారు, మారిపోయింది. కాబట్టి దాని రజతోత్సవం కూడా చేయడానికి వీల్లేదు, అంటే అర్హత లేదు అక్కడ, వాస్తవం చెప్పాలంటే. అయితే ఈయన ఆ రజతోత్సవం చేయటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఒక్కసారి ఈ సభను పెట్టి వెంటనే ఒక 32 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో రిజైన్ చేయించి మళ్ళీ ఎలక్షన్లు తెచ్చి అధికారం ఆల్రెడీ చేజిక్కించుకోవాలనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ పన్నాగం, ప్లాన్, ఆ దుందుడుకుతనం అదంతా కూడా కనిపిస్తున్నట్లు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసినటువంటి సమాచారం. నిజంగా వాస్తవం కూడా ఉండొచ్చు, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఆ జిమ్మిక్కు చేసి అధికారంలోకి రావటానికి వాస్తవానికి తెలంగాణ ఉద్యమము నడిచినప్పుడు, తెలంగాణ ఉద్యమం ఆల్రెడీ ఉవ్వెత్తున ఎగిసినప్పుడు, ఇక చివరిగా తెలంగాణ వస్తే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రి అవుతారు, వాళ్ళదే ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఇక నేను ఉండి కూడా లాభం లేదనేటటువంటి ధోరణి కూడా పోయినటువంటి సందర్భాల నుంచి ఒక్కసారి మళ్ళీ వాళ్ళు యాక్చువల్లీ అప్పుడు కూడా 50% వాళ్ళకు ఆల్రెడీ సీట్లు రావడం జరిగింది. ఇక అయిపోయింది అనుకునేటువంటి తరుణంలో మరి కొంతమందిని కొని, వాళ్ళను ఎమ్మెల్యేలను కొని మరి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు మరో ఎత్తుగడ, అంటే తెలంగాణ ఉద్యమంలో ఎన్ని ఎత్తుగడలు వేసిండో అన్ని ఎత్తుగడలేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవం. కానీ ఇక్కడ ఒక కిటుక్కున్నది. సరే, టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది, అది పెద్ద పట్టించుకున్నా పట్టించుకోకపోయినా అక్కడ ఒక్క కిటుకు మాత్రం ఉన్నది. అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కిటుకు. అదేం కిటుకు అంటే,
గవ్వే పాసిమొకాలను పక్కకు పెట్టుకొని ఈయన మళ్ళీ అధికారంలోకి వస్తాననేటటువంటి కలలు కనడం మాత్రం కళ్ళ. గవ్వే పాసిమొకాలతో ఆల్రెడీ మళ్ళీ సభ ఎల్కతుర్తిలో సభ పెడతా ఉన్నాడు. ఆ పాసిమొకాలను చూసి ఎవ్వడు ఓట్లేసేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ భ్రమ. ఆ భ్రమలో మరి నెరవేరుతుందా, నెరవేరదా? మరి ఉన్నటువంటి ఎవరైతే ఆపోజిట్ అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్నారో వాళ్ళు నిజంగా రాణిస్తారా, రానివ్వరా? మరి తర్వాత జరిగేటటువంటి పరిణామాలు ఏంది అనేటటువంటిది మనం మళ్ళా మాట్లాడుకుందాం. వాస్తవానికి అది చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా. దయచేసి మిత్రులారా, నిజంగా ఒక్కసారి ఆలోచించండి. ప్రతి విషయం కూడా మనం క్షుణ్ణంగా ఆలోచించాలి. ఆయన ఎత్తుగడలు 100% ఒకే ఒక్కటి, ఈ 32 మంది ఎమ్మెల్యేలను రిజైన్ చేయించి మళ్ళా ఎలక్షన్స్ పెట్టి దాంట్లో ఆ గడిబిడిలో కొంతమందిని కొనేసి, అంటే ఆ 32 మంది గెలిస్తే అనేది కాకుండా ఇంకొక వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకు పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా రిజైన్ చేయవలసిందే. ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చాలనేటటువంటి బలిష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి అధికార దాహంతో తహతహలాడుతున్నటువంటి కేసీఆర్ గారికి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనేటటువంటిది పంచభూతాలు నిర్ణయం చేస్తాయి. మరి తెలంగాణ ప్రజలు పంచభూతాల కన్నా పవర్ఫుల్ తెలంగాణ ప్రజలు, వాళ్ళు నిర్ణయం చేస్తారు. వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉందాం. వాళ్ళ నిర్ణయ బాటలో మనమందరం వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.